వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ ఎపిసోడ్ ఆన్ సైన్స్ ఫెలోషిప్స్. సైన్స్ కోర్సులకు తగ్గుతున్న ఆదరణను గమనించిన కేంద్ర ప్రభుత్వం ఫెలోషిప్లతో విద్యార్థులను సైన్స్ కోర్సుల వైపు ఆకర్షించాలని నిర్ణయించింది. అందులో భాగంగా నిబంధనల్ని సరళతరం చేసింది. మిడిల్ మెన్ రోల్ని తగ్గించింది. ఫండెడ్ సంస్థలకు నిధుల కేటాయింపులను పెంచింది. గతంలో ఫెలోషిప్ సాధించడం, రెగ్యులర్గా స్టైఫండ్ అందుకోవడం అన్న మాటలు ఆశ్చర్యంగా కనిపించేవి. ఎందుకంటే ప్రతిదానికి విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన దుస్థితి ఉండేది. ఈ కారణంగానే సైన్స్ కోర్సుల వైపు విద్యార్థులు రావడం లేదని గ్రహించిన గత ఎన్డీఏ ప్రభుత్వం అప్పటి మానవ వనరుల శాఖ మంత్రి మురళీ మనోహర్ జోషి ఫెలోషిప్ల నిబంధనలను సరళతరం చేయాలని ప్రతిపాదించారు. అప్పటి నుంచి నలుగుతున్న ఈ సంస్కరణ చివరికి ఇప్పటికి సాధ్యమైంది. దాంతో చాలా సంస్థలు ఫెలోషిప్లతో విద్యార్థులను ఆకర్షిస్తున్నాయి. ఫెలోషిప్లకు విద్యార్థుల నుంచి కూడా చక్కని సహకారం లభిస్తోందని సీనియర్ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కింది తరగతుల్లో ఉన్నప్పుడే సైన్స్ కోర్సుల వైపు విద్యార్థులను ఆకర్షించడానికి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో శాస్త్ర సాంకేతిక విభాగం ఇన్స్పైర్ ఫెలోషిప్లను అందిస్తోంది. 10వ తరగతి నుంచి పీజీ వరకు వివిధ కేటగిరీల్లో ఈ ఫెలోషిప్స్ అందుబాటులో ఉన్నాయి. కింది తరగతుల నుంచే సైన్సెస్ పట్ల ఆసక్తిని పురికొల్పడం, ప్రతిభావంతులైన విద్యార్థులు ఉన్నత కోర్సులు చేయడానికి ఆర్థిక సహకారం అందించడం ఈ ఫెలోషిప్ల లక్ష్యం. ఇన్స్పైర్ ఫెలోషిప్లను 3 కేటగిరీలో ఇస్తున్నారు. 10-15 ఏళ్ల మధ్య వయసు గల విద్యార్థులకు ఇచ్చే ఫెలోషిప్లు మొదటి కేటగిరీ కిందికి వస్తాయి. శాస్త్ర విజ్ఞాన రంగం పట్ల ఆసక్తిని పెంపొందించడానికి ఈ స్థాయిలో ఇన్స్పైర్ అవార్డులను ప్రవేశపెట్టారు. దేశవ్యాప్తంగా 10 లక్షల మంది విద్యార్థులకు 5,000 రూపాయల చొప్పున కేటాయిస్తారు. 10వ తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు దేశవ్యాప్తంగా ఇంటర్న్షిప్ క్యాంపులు నిర్వహిస్తారు. నేచురల్, బేసిక్ సైన్సెస్ లో బ్యాచులర్, మాస్టర్స్ కోర్సులు చదివే విద్యార్థులకు ఇచ్చే ఫెలోషిప్స్ 2వ కేటగిరీ కిందికి వస్తాయి. ఏటా 10,000 మందికి ఈ కేటగిరీలో ఇన్స్పైర్ స్కాలర్షిప్లు అందిస్తారు. 17 నుంచి 22 ఏళ్ల మధ్య వయసు గల విద్యార్థులను ఉన్నత సైన్స్ కోర్సుల వైపు ఆకర్షించడం వీటి ఉద్దేశం. స్కాలర్షిప్ కింద ఏటా 80,000 రూపాయలు ఇస్తారు. నేచురల్, బేసిక్ సైన్సెస్ లో పీహెచ్డీ చేయాలనుకునే అభ్యర్థులకు చాలా సంస్థలు ఉదారంగా ఫెలోషిప్స్ అందిస్తున్నాయి. ఈ తరహా ఫెలోషిప్స్ 3వ కేటగిరీ కిందికి వస్తాయి. సైన్సెస్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో యూనివర్సిటీ స్థాయిలో టాప్ ర్యాంకర్లకు ఇంజనీరింగ్, టెక్నాలజీ, అగ్రికల్చర్, ఫార్మసీ, అప్లైడ్ సైన్స్ విభాగాల్లో గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో టాప్ ర్యాంకర్లకు ఈ ఫెలోషిప్లు కేటాయిస్తారు. ఫుల్ టైం పీహెచ్డీ చేయడానికి ఇవి వర్తిస్తాయి. ఎంపికైన అభ్యర్థులకు నెట్, గేట్ అభ్యర్థులతో సమానంగా ఫెలోషిప్ లభిస్తుంది. 5 ఏళ్లు ఫెలోషిప్ ఇస్తారు. ఉన్నత కోర్సులకు సంబంధించిన ఫెలోషిప్ల కోసం దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ అక్టోబర్ 20, 2012. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ IISER వంటి సంస్థలు నాణ్యమైన డిగ్రీ కోర్సులతో పాటు స్కాలర్షిప్లను అందిస్తున్నాయి. ఈ సంస్థల్లో BS, MS కోర్సులో ప్రవేశం పొందిన విద్యార్థులకు నెలకు 5,000 రూపాయల స్కాలర్షిప్ లభిస్తుంది. పూణే, భోపాల్, కోల్కతా, మొహాలి, తిరువనంతపురంలో ఈ సంస్థలను నెలకొల్పారు. JEE కిషోర్ వైజ్ఞానిక్ ప్రోత్సాహన్ యోజన KVPY కేంద్ర, రాష్ట్ర బోర్డు పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఈ సంస్థలు ప్రవేశం కల్పిస్తున్నాయి. కేంద్ర, రాష్ట్రాల బోర్డుల విద్యార్థులను IISER ఆప్టిట్యూడ్ టెస్ట్, కౌన్సిలింగ్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆప్టిట్యూడ్ టెస్ట్ లో మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయాలజీ అంశాల నుంచి ఆబ్జెక్టివ్, మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయి. ఈ ఫెలోషిప్లకు బోర్డు పరీక్షల్లో కట్ ఆఫ్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ బోర్డు విద్యార్థులకు ఇంటర్మీడియట్ లో 96% పైనే మార్కులు అవసరమవుతాయి. దీనికి నోటిఫికేషన్ ఏటా ఫిబ్రవరి, మార్చిలో వెలువడుతుంది.
సిఎస్ఐఆర్ తో సంబంధం లేకుండా యూజీసీ మాత్రమే నిర్వహించే ఫెలోషిప్ పరీక్ష నేషనల్ ఎడ్యుకేషనల్ టెస్టింగ్ నెట్. ఎక్కువగా సామాజిక మానవీయ శాస్త్రాలకు సంబంధించిన సబ్జెక్టులు ఇందులో ఉంటాయి. సైన్సెస్ లో హోమ్ సైన్స్, ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఫోరెన్సిక్ సైన్స్, ఎలక్ట్రానిక్ సైన్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్ లో యూజీసీ నెట్ నిర్వహిస్తారు. దీని ద్వారా జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ JRF కు ఎంపికైన అభ్యర్థులకు దాదాపు సిఎస్ఐఆర్ నెట్ తో సమానమైన ఫెలోషిప్ లభిస్తుంది. యూజీసీ నిర్వహించే నెట్ పరీక్షలో గత జూన్ నుంచి మార్పులు చేశారు. పూర్తిగా ఆబ్జెక్టివ్ మల్టిపుల్ చాయిస్ పద్ధతిలో పరీక్షను నిర్వహిస్తారు. యూజీసీ నెట్ లో మొత్తం 3 పేపర్లుంటాయి. గతంలో పేపర్ 1, పేపర్ 2 ఆబ్జెక్టివ్ పద్ధతిలో, పేపర్ 3 డిస్క్రిప్టివ్ పద్ధతిలో ఇచ్చేవారు. ఇప్పుడు పేపర్ 3ని కూడా ఆబ్జెక్టివ్ మల్టిపుల్ చాయిస్ పద్ధతికి మార్చారు. మార్పుల అనంతరం యూజీసీ నెట్ ఇలా ఉంటుంది. పేపర్ 1లో మొత్తం 60 ఆబ్జెక్టివ్ మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలుంటాయి. వీటిలో 50 ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. ప్రతి ప్రశ్నకు 2 మార్కులు. మొత్తం మార్కులు 100. పేపర్ 2లో 50 ఆబ్జెక్టివ్ మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలుంటాయి. అన్నింటికీ సమాధానాలు రాయాలి. ప్రతి ప్రశ్నకు 2 మార్కుల చొప్పున మొత్తం ప్రశ్నాపత్రం 100 మార్కులకు ఉంటుంది. శాస్త్ర పరిశోధనల రంగంలో ప్రవేశించాలనుకునే మహిళలను ప్రోత్సహించడానికి కేంద్ర శాస్త్ర సాంకేతిక విభాగం DST విమెన్ సైంటిస్ట్ స్కీమ్ కింద 3 రకాల ఫెలోషిప్లను అందిస్తోంది. జాతీయ, రాష్ట్ర స్థాయిలో వివిధ రకాల సంస్థల్లో పనిచేస్తున్న మహిళలకు DST నిధులను ఇస్తుంది. శాస్త్ర సాంకేతిక రంగాల్లో పనిచేస్తున్న ప్రభుత్వేతర సంస్థల్లో విధులు నిర్వహిస్తున్న మహిళలకు కూడా ఫెలోషిప్లు అందుబాటులో ఉన్నాయి. మహిళల కోసం DST అందిస్తున్న 3 రకాల ఫెలోషిప్ గ్రాంట్ ప్రోగ్రాంలు వివిధ కారణాల వల్ల చదువులు, కెరీర్ ను మధ్యలో ఆపేసిన మహిళలకు ఎంపికలో ప్రాధాన్యం ఇవ్వడం విశేషం. ఫిజికల్, కెమికల్, మ్యాథమెటికల్, లైఫ్, ఎర్త్, అట్మాస్ఫియరిక్ సైన్సెస్ లో ఈ ఫెలోషిప్లు అందుబాటులో ఉన్నాయి. రీసెర్చ్ గ్రాంట్ల రూపంలో గరిష్టంగా 23 లక్షల రూపాయల వరకు పొందవచ్చు. పైన తెలిపిన సబ్జెక్టుల్లో కనీసం MSc చదివిన మహిళలు ఫెలోషిప్లకు అర్హులు. వీరికి ఫెలోషిప్ గా నెలకు 20,000, PhD చేస్తుంటే నెలకు 35,000 రూపాయలు లభిస్తాయి. భారత పార్లమెంట్ ప్రత్యేక చట్టం ద్వారా ఏర్పాటైన సంస్థ అకాడమీ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇన్నోవేటివ్ రీసెర్చ్ ACSIR. యూనివర్సిటీలు అందించే సబ్జెక్టులకు భిన్నమైన ప్రత్యేక అంశాల్లో పరిశోధనలు నిర్వహించడం ACSIR లక్ష్యం. దీని ద్వారా CSIR పరిధిలోని ల్యాబొరేటరీల్లో సైన్సెస్, ఇంజనీరింగ్ సబ్జెక్టుల్లో PhD చేసే అవకాశం లభిస్తుంది. బయోలాజికల్, కెమికల్, ఫిజికల్, మెడికల్ సైన్సెస్ తదితర అధ్యయన అంశాల్లో ప్రవేశం పొందవచ్చు. ఆధునిక ప్రయోగశాలలు, అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు గల శాస్త్రవేత్తలు ఈ సంస్థల్లో పరిశోధనలు నిర్వహిస్తూ ఉంటారు. వీరి పర్యవేక్షణలో శిక్షణ పొందడానికి ACSIR అవకాశం కల్పిస్తోంది. CSIR పరిధిలోని సంస్థలన్నింటిలో ACSIR ద్వారా ఎంపికైన అభ్యర్థులకు ఫెలోషిప్లు, పరిశోధన సౌకర్యాలు లభిస్తాయి. అభ్యర్థులకు ఆయా సంస్థలో నిర్దేశపరిచే ఇతర అర్హతలు కూడా అవసరం. రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ లేదా ఈ రెండింటి ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ACSIR నోటిఫికేషన్ ఇటీవల వెలువడింది. వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు ఏదైనా నిర్దిష్ట సంస్థల్లో చేరాలనుకుంటే ఆయా సంస్థలు ప్రకటించే నోటిఫికేషన్లకు స్పందిస్తూ కూడా దరఖాస్తు చేయవచ్చు. కొన్ని సంస్థలు ACSIR తో పాటు ఆయా సంస్థల వెబ్సైట్ ద్వారా కూడా దరఖాస్తు చేయాలని కోరుతున్నాయి.
ఇంజనీరింగ్, టెక్నాలజీ, మెడిసిన్ లో బ్యాచిలర్ డిగ్రీ చేసిన అభ్యర్థులు బయోలాజికల్, కెమికల్, ఫిజికల్, మ్యాథమెటికల్ సైన్సెస్ లో పీహెచ్డీ చేయడానికి అవకాశం ఉంటుంది. 4 ఏళ్ల బీఎస్సీ లేదా మాస్టర్స్ డిగ్రీతో పాటు శాస్త్ర పరిశోధనలపై ఆసక్తి ఉన్నవారు కూడా అర్హులు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 28 అక్టోబర్ 2012. ఇంటర్వ్యూలు నవంబర్, డిసెంబర్ నెలలో సంబంధిత సంస్థలు నిర్వహిస్తాయి. కేంద్ర బయోటెక్నాలజీ విభాగం ప్రత్యేకంగా జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ జేఆర్ఎఫ్ స్కీమ్ ను నిర్వహిస్తోంది. బయోటెక్నాలజీ అర్హత పరీక్ష బీఈటీ ద్వారా ఏటా 250 మందిని ఎంపిక చేసి డాక్టరల్ ఫెలోషిప్లను ఇస్తోంది. యూనివర్సిటీ ఆఫ్ పూణే ఈ పరీక్షను నిర్వహిస్తోంది. ఎంపికైన అభ్యర్థులకు గరిష్టంగా 5 ఏళ్ల పాటు ఫెలోషిప్ లభిస్తుంది. ఫెలోషిప్ మొత్తం సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ ఫెలోషిప్ తో దాదాపు సమానంగా ఉంటుంది. డీబీటీ జేఆర్ఎఫ్ పరీక్షలో అగ్రస్థానంలో నిలిచిన 100 మంది అభ్యర్థులు దేశంలోని ఏ ప్రముఖ సంస్థలోనైనా పీహెచ్డీలో చేరవచ్చు. ఇవి కాక ఏటా 100 మందికి పోస్ట్ డాక్టరల్ ఫెలోషిప్లను కూడా డీబీటీ అందిస్తోంది. దీనికి అభ్యర్థులను బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎంపిక చేస్తుంది. ఈ ఫెలోషిప్ వ్యవధి 5 ఏళ్లు. డీబీటీ జేఆర్ఎఫ్ నోటిఫికేషన్ సాధారణంగా ఫిబ్రవరిలో వెలువడుతుంది. పరీక్ష ఆబ్జెక్టివ్ మల్టిపుల్ చాయిస్ పద్ధతిలో ఉంటుంది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఇంటర్ నుంచి పీజీ వరకు ఎన్నో రకాలుగా ఫెలోషిప్స్ పొందే అవకాశం ఉంది. నెల నెలా స్టైఫండ్ పొందుతూ చక్కగా పరిశోధనలు చేస్తూ జీవితంలో ఏదైనా సాధించే వాతావరణాన్ని కేంద్రం ఏర్పాటు చేస్తోంది. ఇక మరిన్ని ఫెలోషిప్స్ వివరాలు తెలుసుకునే ముందు ఈ స్పెషల్ ఎపిసోడ్లో మరో చిన్న బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్, కేబీ టెలివిజన్.